హాయ్ అండి అందరికీ. బంగాళదుంపల్ని ఇలా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎండుకారం వేసి. ఎలానో చూసేయండి. ముందు బంగాళదుంపల్ని కోసుకొని శుభ్రంగా ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తరువాత దాని మీద పీలంతా తీసేసి చక్కగా సన్నగా ముక్కలు కోసుకోండి. ముక్కలు కోసుకున్న తరువాత ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని 3 teaspoons ఆయిల్ పోసుకొని ఈ బంగాళదుంపల ముక్కలు తీసుకెళ్ళి వాటిలో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే ముక్క అనేది మెత్తగా మ్యాష్ అవ్వకుండా బాగుంటుంది. ఇవి వేయించుకున్న తరువాత మళ్ళీ ఇవి తీసి పక్కన పెట్టేసుకొని తరువాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని, ఎండుమిర్చిని, తాలింపు గింజల్ని, కరివేపాకుని అన్నీ వేసుకొని వేయించుకోవాలి. కళాయిలో వేయించుకున్న తరువాత అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తరువాత చిన్నులపాయ కారం కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. అది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగిద్ది. లేకపోతే హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కారం అనేది. ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడేంత వేసుకొని కల తిప్పుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న బంగాళదుంపల్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి తీసుకొచ్చి దీంట్లో కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. సబ్స్క్రైబ్.